తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు విజయ్. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన రాజకీయాల్లో కడుగుపెట్టి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. సాధారణంగా రాజకీయ నాయకుల నిర్ణయాలు వార్తల్లో నిలుస్తాయి, కానీ విజయ్ విషయంలో మాత్రం ఆయన చేసే చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అందుకు తాజాగా జరిగిన 2 సంఘటనలే ఉదాహరణ. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న కొన్ని సాంప్రదాయాలపై. ముఖ్యంగా అధికారుల కుర్చీలపై తెల్లటి టవల్ కప్పే విధానం తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఒకప్పుడు వేడి వాతావరణం, పరిమిత సౌకర్యాల కారణంగా మొదలైన ఈ అలవాటు కాలక్రమేణా ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అయితే ఆధునిక కాలంలో దీని అవసరం ఏమిటనే ప్రశ్నలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆ టవల్ కల్చర్ కు ముగింపు పలికినట్లు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ చర్చ ముగియక ముందే మరో అంశం వైరల్ గా మారింది. అదే ముఖ్యమంత్రి కుర్చీ. ఇటీవలి వరకు విజయ్ ఒక సాధారణ చెక్క కుర్చీలో కూర్చునేవారని, ఇప్పుడు దాని స్థానంలో ఆధునిక హైబ్యాక్ ఎగ్జిక్యూటివ్ చైర్ ను ఉపయోగిస్తున్నారని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ కుర్చీ ధర ఎంతనే అంశంపై కొత్త చర్చ మొదలైంది. కొందరు అది అత్యంత ఖరీదైన కుర్చీ అని, లక్షల్లో విలువ ఉంటుందని ప్రచారం చేయగా, మరికొందరు ఆ వార్తలను ఖండించారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రతిపక్ష శ్రేణులైతే ఈ అంశాన్ని రాజకీయ విమర్శలు ఉపయోగించుకునే ప్రయత్నం చేశాయి. విజయ్ అభిమానులు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక విజయవంతమైన సినీ నటుడిగా ఆయన ఇప్పటికే ఎంతో సంపాదించారని, వ్యక్తిగత ఖర్చులతో ఏదైనా కొనుగోలు చేస్తే దాన్ని వివాదంగా మార్చాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అసలు విషయం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ ప్రస్తుతం కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన చేసే ప్రతి పని ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఆయన సినిమా విడుదలైతే అభిమానులు ఆసక్తిగా చూసేవారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ నిర్ణయాలు, కార్యాలయ మార్పులు, వ్యక్తిగత అభిరుచులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.